హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. సో ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి నిన్న ఒక వీడియో చేసుకున్నాం మనం డీటెయిల్ గా. ఎగ్జామినేషన్ టైం గురించి ఇచ్చిన సమయానికి ఎగ్జామినేషన్ జరుగుతుందా జరగదా అనేది. సో మళ్ళీ చాలా మంది కాల్ చేసి సార్ పలానా ఛానల్ వాళ్ళు ఇలా కోర్టు స్టే ఇచ్చింది అంటున్నారు, జరుగుతుందా జరగదా, మళ్ళీ అసలు మళ్ళీ క్వాలిఫికేషన్ ఏముంటది, 10th ఉంటుందా, ఐటీఐ ఉంటుందా, పోనీ ఈసారికి ఉంటే ఉండింది, మేము ఇప్పుడు ఈసారి కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నాం గ్రూప్ డికి, నేను కేవలం 10th చేశాను, ప్రిపేర్ అవ్వాలా లేదా, లేకపోతే ఐటీఐ చేశాను, ప్రిపేర్ అవ్వాలా లేదా, ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దానికి నా యొక్క సమాధానం ఈ వీడియో రూపంలో తెలియజేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ 3 క్వశ్చన్స్, కోర్టు కేసు ఏమైంది, అసలు మీకు క్లుప్తంగా వివరిస్తాను అసలు ఏంటి అనేది, కేసు అనేది, అనుకున్న సమయానికి పరీక్ష జరుగుతుందా లేదా నా ఒపీనియన్ చెప్తాను, 10th ఉంటుందా ఐటీఐ ఉంటుందా నా ఒపీనియన్ చెప్తాను. ఈ రెండింటికి మాత్రం ఇది మాత్రం ఉన్నట్టుగా చెప్తాను. సో ఫస్ట్ కోర్ట్ కేసు ఏమైంది అంటే, ఫస్ట్ మనకి గతంలో ఐటీఐ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కోర్టుకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఏమని, గతంలో ఆర్ఆర్బి బోర్డు కేవలం ఐటీఐ వాళ్ళకు మాత్రమే గ్రూప్ డికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పింది. కాకపోతే తర్వాత 10th క్లాస్ వాళ్ళని కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది. కాబట్టి మేము లాస్ అవుతున్నామని చెప్పేసి ఐటీఐ వాళ్ళు ఈ కోర్టులో కేసు వేయడం జరిగింది. సో కోర్టు కొన్నిసార్లు వాదనలు విన్నది, మళ్ళీ క్యాట్ కి బదిలీ చేసింది. సో మళ్ళీ క్యాట్ నుంచి మళ్ళీ కోర్టుకి వెళ్ళింది కేసు, మళ్ళీ కొన్ని రోజులు వాదనలు వింది, మళ్ళీ చివరికి క్యాట్ కే బదిలీ చేసింది. బదిలీ చేసి కోర్టు ఏం చేసిందంటే, ప్రస్తుతానికి స్టే విధించండి, ఇది అసలుకి ఈ విషయం తేలే వరకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగకుండా మేము నిలుపుదల చేస్తున్నాము అని చెప్పేసి కోర్టు కోర్టు స్టే విధించింది. సో అయితే ఈ క్యాట్ కి వెళ్ళింది కేసు. క్యాట్ కి వెళ్ళిన తర్వాత డెసిషన్ తీసుకోవాల్సిన మొత్తము భారము క్యాట్ పైన వేసేసింది కోర్టు. సో క్యాటే అవసరమైతే 10th క్లాస్ వాళ్ళనన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఐటీఐ వాళ్ళనన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఇద్దరిని కూడా ఎలిజిబిలిటీ చేయొచ్చు అని చెప్పింది. సరే, ఇది ఇక్కడితో బాగుందా? కానీ రైల్వే బోర్డు ఏం చేసిందంటే, పిల్లలకి ఇప్పటికే లేట్ అయిపోయిందనే ఉద్దేశంతోనో, లేకపోతే ఇప్పటికి చాలా లేట్ అయిందనే ఉద్దేశంతోనో November 17th నుంచి ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల చేస్తూ మీకు టైం ఇచ్చింది, షెడ్యూల్ అనేది జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా చెక్ చేసుకోవడానికి కూడా మీకు లింక్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ 2 చర్యలు చేయడం వలన సో ఏంటి అంటే, ఆల్రెడీ కోర్టు యొక్క ఉత్తర్వులను ఉల్లంఘించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్లారనే ఉద్దేశంతో మళ్ళీ కొంతమంది కోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో కోర్టు అక్టోబర్ 8వ తారీఖు 8 అక్టోబర్ 2025 రోజు వాదనలు విన్న తర్వాత కోర్టు ఏమన్నదంటే, రైల్వే బోర్డుకి డైరెక్ట్, రైల్వే బోర్డు తరఫున ఎవరైతే హాజరయ్యారో అడ్వకేట్ కి, మేము ఆల్రెడీ స్టే విధించినా గానీ మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళడం కోర్టును ధిక్కారించడం లాంటిదే అని చెప్పేసి రైల్వే బోర్డు యొక్క వకీల్కి చెప్పడం జరిగింది. సో రైల్వే బోర్డు యొక్క వకీల్ గారు ఏమన్నారంటే, మేము అసలు ఎటువంటి ఉల్లంఘనలు చేయలేదు, మేము ఎగ్జామినేషన్ మాత్రమే పెట్టబోతున్నాము, అంతేగాని చివరి భర్తీ పూర్తి చేయట్లేదు. భర్తీ పూర్తి చేయడం అంటే ఏంది? భర్తీ పూర్తి చేయడం అంటే ఆఫర్ లెటర్ ఇచ్చి జాయిన్ చేసుకుంటేనే భర్తీ పూర్తి చేసినట్టు అవుతుంది. కానీ మేము ఇంకా అసలుకి జస్ట్ డేట్స్ మాత్రమే ఇచ్చి, అదే విధంగా స్టేటస్ మాత్రం చెక్ చేసుకోవడానికి, ఏదైతే ఎగ్జామినేషన్ కి ముందు చేయాల్సిన ప్రక్రియ ఉంటుందో అది మాత్రమే చేస్తున్నాం, కానీ ఎటువంటి భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళట్లేదు అని చెప్పడం జరిగింది. సో బోర్డు యొక్క అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన వాదనలతో సంతృప్తి చెందని కోర్టు ఏం చేసిందంటే, డైరెక్ట్ రైల్వే సెక్రటరీ ఎవరైతే ఉంటారో, రైల్వేకి ఒక కార్యదర్శి ఉంటారు, ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖకు ఒక కార్యదర్శి ఉంటారు. ఇప్పుడు సపోజ్ హోం మంత్రిత్వ శాఖకి ఒక కార్యదర్శి ఉంటారు, అదేవిధంగా రక్షణ మంత్రిత్వ శాఖకి ఒక కార్యదర్శి ఉంటారు, విదేశాంగ మంత్రిత్వ శాఖకి ఒక కార్యదర్శి ఉంటారు, అలాగే రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఒక కార్యదర్శి ఉంటారు. నెక్స్ట్ డేట్ కి ఆయన హాజరయ్యి దీనిపైన సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కోర్టు భావించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ భర్తీ ప్రక్రియ కూడా అంతకు ముందు ఇచ్చిన స్టేనే ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతానికి జరిగిన కోర్టు కేసు. సో దీని వలన అనుకున్న సమయానికి పరీక్ష జరుగుతుందా లేదా అనేది నేను క్లియర్ గా నిన్ననే చెప్పాను. కాకపోతే నిన్న ఈ డీటెయిల్స్ అని చెప్పలేదు. అసలు స్టూడెంట్స్ కి ఏమైంది, ఏం జరిగిందని చెప్పకుండా అనుకున్న సమయానికి పరీక్ష జరుగుతుందా లేదా అనేది మన చేతుల్లో లేనిది.
ఒకవేళ జరగదు అని చెప్పేస్తే మీరు సైలెంట్ అయిపోయి ప్రిపరేషన్ అనేది కొనసాగించరు. సడన్ గా ఎగ్జామినేషన్ పెట్టారంటే లాస్ అవుతారు. సో కాబట్టి నవంబర్ 17నే ఎగ్జామినేషన్ స్టార్ట్ అనుకోని మీరు ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్తే పోయేది ఏముంది అనేది నా క్వశ్చన్ అంతే. ఇఫ్ ఎనీ కేస్ నిజంగా నవంబర్ 17కి ఎగ్జామినేషన్ జరగలేదు అనుకుందాం, పోస్ట్ పోండ్ అవుతాయి. ఎప్పుడో సరే ఇంకో 1 మంత్ 2 మంత్ పోస్ట్ పోండ్ అవుతాయి. సో నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఇంకా నీకు టైం ఉంటది కదా, నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నావు, ఆల్రెడీ 75+ మార్కులు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావు ఈ ప్రిపరేషన్ లో. ఇంకొక 2 నెలలు టైం దొరికితే నువ్వు ఇంకొక 5 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. సో పోయేది ఏం లేదు కదా. సో అందుకని ప్రిపరేషన్ అయితే ఆపొద్దు అనేది నా ఉద్దేశం. అనుకున్న సమయానికి పరీక్ష జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతానికైతే మనం చెప్పలేం. ఎందుకంటే ఈ మధ్యలోనే ఐటీఐ వాళ్ళు లేకపోతే ఇతర కేసు వేసిన వాళ్ళ కేసు వాపస్ తీసేసుకోవచ్చు, ఎవరైనా బుజ్జగించవచ్చు, లేదా ఇతర కారణాల చేత ఆ క్యాట్ అనేది డెసిషన్ తీసేసుకోవచ్చు. తొందరగా డెసిషన్ తీసుకుంది కాబట్టి నవంబర్ 17కే ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోతుండొచ్చు. సో స్టే విధించకంది కదా అని చెప్పేసి సైలెంట్ అయిపోవాల్సిన అవసరం లేదు. సో ఇది నాకు ఈ సెకండ్ క్వశ్చన్ కి నా సమాధానం. లాస్ట్ 10th క్లాస్ ఉంటుందా, ఐటీఐ ఉంటుందా అనేది కూడా ఈ క్యాట్ పైన ఆధారపడి ఉంటుంది. కాకపోతే నా ఎస్టిమేషన్, నేను ఈ లా ఫీల్డ్ లోనే ఉన్నాను కాబట్టి నా ఎస్టిమేషన్, నా ప్రెడిక్షన్ అనేది చెప్తాను. ఎప్పుడు కానీ చట్టంతో పాటు కోర్టులు ఏం చూస్తాయంటే తమ విచక్షణ అధికారం ఉపయోగించి ఎవరు లాస్ కాకుండా చూస్తాయి ప్రస్తుతానికి. సో ఒక 2 సంవత్సరాల నుంచి లేకపోతే సంవత్సరంన్నర నుంచి ఈ 10th క్లాస్ వాళ్ళు ఐటీఐ వాళ్ళు ఇద్దరు ప్రిపేర్ అవుతున్నారు. సో కాబట్టి ఇద్దరికి ఈసారి మాత్రం అవకాశం కల్పించే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫీజు పే చేశారు వాళ్ళు, వాళ్ళ హక్కును కోల్పోవద్దు కదా. ఫస్ట్ ఫీజు పే చేశారు. ఒకవేళ బోర్డు తప్పైనా కానీ పిల్లల ఇంతమంది ఇన్ని కోట్ల మంది పిల్లలు ఉంటారు, దాదాపు ఒక 50 లక్షల మంది 10th క్లాస్ వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఫీజు పే చేసి చదువుకొని ఇన్ని వేలు ఖర్చు పెట్టి ట్యూషన్ ఫీజులు కట్టి లేకపోతే బుక్స్ కొనుక్కొని లేకపోతే ఇతర ఖర్చులన్నీ భరించి లాస్ట్ మీకు ఎలిజిబిలిటీ లేదు మీరు ఇంటికి పోండి అంటే వీళ్ళ యొక్క ప్రాథమిక హక్కును కోల్పోయినట్టే అవుతుందని నా ఉద్దేశం. సో ఐటీఐ వాళ్ళకి అలా అని ఐటీఐ వాళ్ళకి అన్యాయం జరుగుతుందా అంటే పోయినసారి ఐటీఐ వాళ్ళకి పెడతా అన్నారు, మరి 10th వాళ్ళకి ఎందుకు ఈసారి యాడ్ చేశారు, మా యొక్క హక్కు కూడా కోల్పోతుందా అంటే ఇది కూడా వాస్తవం. సో ఈసారి క్యాట్ యొక్క డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. మాక్సిమం ఇది నా అంచనా, నేను జస్ట్ మీకు ప్రెడిక్షన్ మాత్రం చెప్తున్నాను. ఈసారి మాత్రం ఇద్దరికి ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైం కి మాత్రం చెప్పాలి. నెక్స్ట్ టైం కి క్యాట్ ఏమి తీసుకుంటుంది ఈసారి డెసిషన్? ఎస్, 10th క్లాస్ వాళ్ళు కూడా గ్రూప్ డికి ఎలిజిబుల్ అంటే నెక్స్ట్ టైం కూడా 10th క్లాస్ ఐటీఐ ఇద్దరు చేసిన వాళ్ళు 2 క్వాలిఫికేషన్ వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదు 10th క్లాస్ వాళ్ళకి అసలుకి ఎలిజిబిలిటీ ఉండదు, గతంలో బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం కేవలం ఐటీఐ వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే మాత్రము నెక్స్ట్ టైం నుంచి ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. లేదు అసలు ఏంటి ప్రాబ్లం, ఈసారి కూడా 10th వాళ్ళకి అసలు మేము పెట్టము అన్నారు అనుకోండి, అసలు వీళ్ళని 10th క్లాస్ వాళ్ళని దీంట్లోకి అనుమతించడమే కరెక్ట్ కాదు అనుకుంటే ఇంకా ఏమవుతుందో అనేది అదొకటి మాత్రం మనం చెప్పలేము. ప్రస్తుతానికైతే మన డెసిషన్ ఇది. అనుకున్న సమయానికి పరీక్ష జరుగుతుందా అంటే మీకు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. 10th క్లాస్ ఐటీఐ అంటే నా చెప్పాను కదా, నా ప్రెడిక్షన్ అయితే చెప్పాను. ఈసారి మాత్రం ఇద్దరికి ఉండొచ్చు, నెక్స్ట్ టైం మాత్రం మనం చెప్పలేము. సో మొత్తానికి దీని యొక్క కన్క్లూజన్ ఏంటి అంటే మీరు మీ యొక్క ప్రిపరేషన్ ని ముందుకే తీసుకెళ్ళండి తప్పితే అక్కడ స్టాప్ అవ్వాల్సిన అవసరమో లేకపోతే వెనక్కి తీసుకోవాల్సిన అవసరమో లేదు. ఇంకొక మెట్టు ముందుకే తీసుకెళ్ళండి. నేను నిన్న ఆల్రెడీ మీ వీడియో చూడకపోతే నిన్నటి వీడియో చూసి దాంట్లో లాస్ట్ 20 days ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పాను. ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మీరు ఇప్పుడు దానికంటే ఇంకొక 5-10 మార్కులు కూడా ఎక్కువ తెచ్చుకుంటారు. ఒకసారి ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, మీ ప్రిపరేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నా వీడియో పెట్టగానే బుక్ ఓపెన్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు, అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించినవి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 year వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి.
ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు. దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీకు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు 1 ఇయర్ వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.